వైద్యుడి పొగరు. ముదినేపల్లి అనే గ్రామంలో శేషాచలపతి అనే గొప్ప వైద్యుడుండేవాడు. ఆయన వ్రణ వైద్యంలో మంచి దిట్ట. ఆయన చెయ్యి తగలగానే ఎంత భయంకరమైన వ్రణమైనా ఇట్టే తగ్గుముఖం పడుతుందని చెప్పుకునేవారు. ఒకసారి శేషాచలపతి ఉండే ప్రాంతాన్ని పాలించే రాజు రాచపుండు వ్యాధికి గురయ్యాడు. వీపున లేచిన ఆ పుండు రాజును నరక యాతన పాలు చేయసాగింది. ఆస్థాన వైద్యుడు ఎన్ని రకాల మూలికలు వాడి చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ పరిస్థితుల్లో శేషాచలపతి ప్రశస్తి ఆ నోట ఈ నోట రాజాంతఃపురం చేరింది. రాజు శేషాచలపతి గురించి విని విరక్తిగా నవ్వి, సరే, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో చూద్దాం, ఆ వైద్యుడికి కబురు చేయండి అని మంత్రికి చెప్పాడు. మంత్రి ఆజ్ఞ మేరకు రాజభటులు పల్లకీ తీసుకొని శేషాచలపతి ఉండే ముదినేపల్లి గ్రామం చేరి ఆయనకు రాజాహ్వానాన్ని వివరించారు. తన వైద్య ప్రావీణ్యం రాజ్యాన్నేలే రాజు వరకు పాకినందుకు శేషాచలపతి ఎంతగానో సంతోషించాడు. అయితే ఆయన ప్రయాణానికి సిద్ధపడుతున్న సమయంలో ఒక ఆలోచన వచ్చింది. ఆ కారణంగా ఆయన భటుల వెంట రాజధానికి వెళ్ళడానికి నిరాకరిస్తూ, మహారాజు గారికి నా వైద్యంలో అంతగా గురి ఉంటే ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి అన్నాడు. ఇది విన్న భటులకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. మహారాజు గారి ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్న వైద్యుడి ధైర్యం ఏమిటో వాళ్లకు అర్థం కాలేదు. వాళ్ళు తిరిగి వచ్చి రాజుకు జరిగిన సంగతి విన్నవించుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న సేనాపతి ఉగ్రుడైపోయి, ఏమిటి పిచ్చి మొక్కలతో పసర్లు పిండుకునే ఒక గ్రామ వైద్యుడికి ఇంత పొగరు? మహారాజా, ఇప్పుడే వాణ్ణి బంధించి రాజధానికి తెప్పిస్తాను అని అన్నాడు. అది విన్న రాజు అతన్ని వారిస్తూ, పిచ్చి మొక్కల్లోంచి అమూల్యమైన మూలికల్ని గుర్తించగల అతడి నైపుణ్యాన్ని మనం గౌరవించాలి. వెంటనే వైద్యుడుండే గ్రామం వెళ్ళదలిచాను. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయండి అన్నాడు. రాజు కొద్దిపాటి పరివారంతో పల్లకీలో గ్రామం చేరుకొని గ్రామం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో దిగాడు. సేనాపతి శేషాచలపతి ఇంటికి వెళ్ళి, ఏమండి, మహారాజు గారు మీ గ్రామం శివారు వరకు వచ్చారు. అది సరిపోతుందా, లేక తమ భవనానికి రమ్మంటారా అని హేళనగా అడిగాడు. శేషాచలపతి సేనాపతి మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాజుగారి విడిదికి వెళ్ళి ఆయనకు వినయంగా నమస్కరించి వ్రణాన్ని పరీక్షించి వైద్యం ప్రారంభిస్తూ, మహారాజా, వ్యాధి నివారణకు చికిత్స ఎంత ప్రధానమో పథ్యం కూడా అంతే అవసరం. అందువల్ల తమరు మా ఇంటి నుంచి పంపే ఆహారాన్ని భుజించాలి. కఠిన పథ్యం గనుక 2 వారాల పాటు జిహ్వ చాపల్యాన్ని చంపుకోక తప్పదు అని అన్నాడు. ఆ తర్వాత శేషాచలపతి ఎన్నో అరుదైన మూలికల్ని కష్టపడి సంపాదించి శ్రద్ధగా వైద్యం చేశాడు. వారం రోజుల్లో వ్రణం తగ్గుముఖం పట్టి మరొక వారానికి పూర్తిగా మాడిపోయింది. రాజు శేషాచలపతిని ఎంతగానో మెచ్చుకొని, వైద్యంలో మీ ప్రతిభ అపూర్వం. ప్రతిఫలంగా నేను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోగలనని కాదు, నా తృప్తి కోసం చెబుతున్నాను. మీకెంత ధనం కావాలో కోరుకోండి, ఖజానా నుంచి తెప్పించగలను అని అన్నాడు. శేషాచలపతి వినయంగా, ప్రభు, నాకు కొన్ని పంట పొలాలు, పండ్ల తోటలు ఉన్నవి. వాటి మీద వచ్చే ఆదాయంతో నా జీవితం సుఖంగా సాగిపోతున్నది. కనుక ఈ దేశాన్నేలే మహారాజు నుంచి వైద్యానికి గాను ప్రతిఫలంగా ధనం పుచ్చుకోలేను. కానీ తమరు నా కోరిక ఒకదాన్ని మన్నించాలి అని అన్నాడు. ఏమిటది అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. తమరు మా గ్రామానికి పల్లకీలో వచ్చారు. ఈసారి అలా కాక వెళ్ళేటప్పుడు రథం మీద వెళ్ళండి అన్నాడు శేషాచలపతి. ఆ తర్వాత ఆయన రాజుకు ఒక ఉత్తరం ఇస్తూ, ప్రభు, నా ప్రవర్తనలో ఏదైనా అసహజత్వం కనిపించి మిమ్మల్ని బాధించి ఉంటే క్షమించండి. అలా రథంలో ప్రయాణం చేయమనడంలో నా అభిప్రాయం రాజధాని చేరేలోగా మీకు బోధ పడనట్లయితే అప్పుడు నేనిచ్చిన ఉత్తరం చదవండి అని కోరాడు. రాజు సేనాధిపతి రథంలో రాజధానికి బయలుదేరారు. దారంతా ఎగుడు దిగుళ్లతో గతుకులతో ఉండి ప్రయాణం చాలా ప్రయాసగా ఉన్నది. రాజుకు శరీర శ్రమ కలిగించడమే ఆ పొగరుబోతు వైద్యుడి ఉద్దేశం అనుకున్నాడు సేనాపతి. అతడు రాజుతో, మహారాజా, చూసారా, ఆ పొగరుబోతు వైద్యుడు పనిగట్టుకొని తమరిని తన గ్రామానికి పిలిపించడమే గాక ఇప్పుడు ఈ గతుకుల దారిలో వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఏది ఆ ఉత్తరం ఇవ్వండి, అందులో ఏమున్నదో చూస్తాను అన్నాడు. వద్దు,
వైద్యుడు ఉత్తరంలో ఏం రాశాడో నాకు బోధపడింది అన్నాడు రాజు. రాజధాని చేరుతూనే మంత్రిని పిలిచి, వెంటనే ముదినేపల్లి ప్రాంతపు మన ప్రతినిధిని రప్పించండి. గతంలో ఆ గ్రామానికి రహదారి నిర్మించేందుకు అతడికి ఇచ్చిన నిధులు ఏమైనవో విచారించండి అని చెప్పాడు. తరువాత ఆయన సేనాపతితో, వైద్యుడు శేషాచలపతి చాలా తెలివైన సున్నిత మనస్కుడు. ఆ గ్రామం రహదారి నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకలను గురించి ఆ గ్రామాధికారి లోగడ మనకు కొంత గోప్యంగా తెలియచేయాలని చూశాడు. కానీ మనం పట్టించుకోలేదు. వైద్యుడి ఉత్తరం చదువు, సంగతేమిటో నీకే తెలుస్తుంది అన్నాడు. సేనాపతి ఆ ఉత్తరం చదివాడు. అందులో ఇలా ఉన్నది: ప్రభు, ప్రయాణంలో మీకు కలిగించిన శ్రమకు నన్ను మన్నించండి. నా దగ్గరకు వచ్చే అనేక మంది రోగులు రోజు పడుతున్న శ్రమను మీరు అనుభవించారు. దయచేసి వాళ్లకు న్యాయం చేయండి అని ఉంది. ఈ ఉత్తరం చదివి ఆశ్చర్యంగా చూస్తున్న సేనాపతితో రాజు, ఇప్పటికైనా ఆ వైద్యుడి పొగరుకు కారణం అర్థమైందా అన్నాడు. ఇది జరిగాక నెల తిరగకుండానే రాజధాని నుంచి ముదినేపల్లి గ్రామానికి చక్కని రహదారి వేయడమే కాక ప్రయాణికుల సౌకర్యం కోసం అక్కడక్కడ సత్రాలు కూడా నిర్మించబడినాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.